హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో నేను నా ముందు వీడియోలో చెప్పాను కదా నా వీసా ప్రాసెస్ గురించి చెప్తాను అనేసి. సో నేను కూడా నా అండర్ గ్రాడ్యుయేషన్ అయిపోగానే అండర్ గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడే అనుకున్నాను మాస్టర్స్ కోసం అబ్రాడ్ వెళ్దామని. సో అబ్రాడ్ అంటే అందరు ఏమనుకుంటారు, నేను కూడా అంతే యూఎస్ఏనే వెళ్దాం అనుకుని యూఎస్ఏ ప్లాన్ స్టార్ట్ చేశాను. అన్నీ నాకైతే లోన్ రావడమే పెద్ద గగనం అయిపోయింది. దానికి కూడా ఆ ప్రాసెస్ కూడా చేసుకొని అన్నీ ఒక్కొక్క ఎగ్జామ్ లాగా నాకు అన్ని పరీక్షలాగానే అనిపించింది. లోన్ రావడం ఒక ఎత్తు, నేను ఇంగ్లీష్ స్కోర్ అదైతే ఈజీగా వచ్చేసింది. నేను ప్రిపేర్ అయ్యి రాసేసాను, నాకు ఇంగ్లీష్ స్కోర్ వచ్చేసింది. నేనైతే ఐఎల్స్ ప్రిఫర్ చేశాను, అదే వచ్చేసింది. తర్వాత వీసా ఇంటర్వ్యూ స్లాట్ దొరకడం అని అనుకున్న మంత్లో దొరికింది. కానీ నేను హైదరాబాద్ పెట్టుకున్నాను, నా కర్మ కొద్దీ ఢిల్లీ కూడా పెట్టుకోలేదు అప్పుడు. ఇంకా అంతే. అసలు ఒక్కటే క్వశ్చన్లో ఏమైందనుకుంటారు, నేను ఆస్ట్రేలియా వచ్చానంటేనే మీకు అర్థమై ఉండాలి, యూఎస్ వీసా నాది రిజెక్ట్ అయిపోయింది. అది కూడా ఎలా అయింది, నన్ను ఏం అడిగారు, నేను ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నానో అది కూడా చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.